సో వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ జనరల్ టాపిక్. మనకి ఈ ఆస్ట్రాలజీ చూస్తున్నప్పుడు అండ్ ముఖ్యంగా సి సెక్షన్ ముహూర్తాల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా తప్పులు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా మీరు పెళ్ళిళ్ళ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, షాప్ ఓపెనింగ్స్, బిజినెస్, ఈ ముహూర్తాలు చూసే విధానము వేరు అండ్ సిజేరియన్కి పెట్టే ముహూర్తాలు వేరు. ఎందుకంటే నేను నిన్నే ఒకళ్ళు పాపం ఒక చార్ట్ పంపించారు. ఆ బాయ్ పుట్టి జస్ట్ 9 డేసే అవుతుందన్నమాట. సో ఎవరో చెప్పారంటే స్వాతి నక్షత్రం బ్రహ్మాండంగా ఉంది, పెట్టేసుకోండి, ఆ రోజు బాగుంటుంది అని. సో నెంబర్ 1 రూలు, మీకు రాహుకేతు నక్షత్రాలు మిగిలిన ముహూర్తాలకి బాగుండొచ్చు, కానీ సి సెక్షన్కి పెట్టద్దు. ఎందుకు అంటే చంద్రుడు ఉన్న నక్షత్రమే కదా. చంద్రుడికి రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాలు విల్ గివ్ డిఫరెంట్ ఎనర్జీ. అది మిగిలిన ముహూర్తాలకు వేరు, ఆ నక్షత్రాలు మిగిలిన ముహూర్తాలకు పనికి రావచ్చు, కానీ సి సెక్షన్కి పెట్టకూడదు. ఎందుకంటే తల్లి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, పుట్టే పిల్లలు మానసికంగా ఎగ్జాస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ నెల మీకు నవంబర్ నెలలో కొంచెము ముందు కూడా శని వక్రంలో ఉన్నప్పటి నుంచి చూద్దాం. శని వక్రము, గురువు వక్రము, బుధుడు వక్రము. అంటే ఈ లాస్ట్ మంత్, ఈ మంత్ మొన్నటి వరకు కూడాను శని డైరెక్ట్ అయ్యే వరకు ఇంపార్టెంట్ ప్లానెట్స్ వక్రంలో ఉన్నాయి. సో సి సెక్షన్కి మెయిన్ రూల్ ఏంటి? లగ్న బలము, అష్టమ బలము. అంటే లగ్నము అష్టమము బాగుండాలి ఫస్ట్. రెండోది, వీళ్ళు పుట్టడం వల్ల పేరెంట్స్కి నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ తర్వాత నెగిటివ్ ఉండకూడదు, వాళ్ళ ఆయుష్కి వాటికి గండం ఉండకూడదు, తల్లి మానసిక అశాంతి పొందకూడదు. అండ్ అట్లానే నెక్స్ట్ ప్రయారిటీ చదువు బాగుండాలి, సిబ్లింగ్స్ బాగుండాలి, ఇలాగా ప్రయారిటీస్ ఉంటాయి. సో నక్షత్రాన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఓన్లీ ఆ నక్షత్రంలో పుట్టినప్పుడు ఏ దశలో మొదలవుతున్నారు అండ్ చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి మానసికమైన ఆలోచనలు అవి ఎలా ఉంటాయి, అంతే కదా. మీకు లగ్నము, లగ్నాధిపతి అవి ఇంపార్టెంట్. సో స్వాతి నక్షత్రంలో చేసేయండి, ఇంకొకటి మకలో చేయండి, అశ్విన్లో చేయండి, ఈ కైండ్ ఆఫ్ అన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉంటారు. ఇంకొకటి, గురువు లగ్నాన్ని చూస్తే మంచిది, లగ్నంలో ఉంటే మంచిది, ఇదొకటి. ఇది దేనికి? మిగిలిన ముహూర్తాలకి సెట్ అవుతుంది, సి సెక్షన్కి పనికిరాదు. ఎందుకని అంటే మీరు కర్కాటక లగ్నంలో పెడుతున్నారు, లేదు తులా లగ్నంలో పెడుతున్నారు, లేదు మకర లగ్నంలో పెడుతున్నారు. అసలు మీరు ముహూర్తం పెట్టట్లేదు, ఓన్లీ గురువు లగ్నాన్ని చూసేలానో రాశిని చూసేలానో పెట్టేస్తున్నారు.